ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కల సాకారమైన రోజు అని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డబుల్ బెడ్రూమ్ వాసులకు 40 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు అందించిన రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డిని, కార్పొరేటర్ను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సంవత్సరం లేట్ కావచ్చు, కాకపోతే ఎప్పుడైనా నిజాయితీ గెలుస్తుంది, నిజం గెలుస్తుంది. ఆ నిజం ఈ రోజు గెలిచింది. ఎందుకంటే ఏ లీడర్లనైతే అవమానపరిచిందో మా లీడర్లు, నాతో విన్నట్టు ఉండే లీడర్లందరినీ అవమానపరచడం జరిగింది. ఆ రోజు అనుకున్నాం, ఆ రోజు అంకణబద్ధులై ఏదో ఒక రోజు నిజాయితీ గెలుస్తుంది, నిజం గెలుస్తుంది, వాడికి ఎదురొచ్చి పోరాడాలని చెప్పేసి ఆ రోజే కంకణం కట్టుకున్నాం. అదే స్టేజీ, అదే కార్యక్రమం, అదే ప్లేస్. మార్కులు లేరు, నిజాయితీ గల లీడర్లు నాతోటి ఈ రోజు ఉన్నారు. ఏదో మా కోసం మా లీడర్లు ఎవరు కూడా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగారా? ఏ ఒక్క లీడర్ అయినా మిమ్మల్ని రూపాయి తీసుకున్నారా? ఏ ఒక్క లీడర్ అయినా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కావాలని అడిగారా? నిజాయితీగా రోజు 24 గంటలు కష్టపడి దుర్మార్గుడు ఆ రోజు. ఈ రోజు నేను అడుగుతున్నా, నిజాయితీ ఉన్నోడైతే, నిజమైన నిస్వార్థుడైతే మనకి ఇప్పించాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాల్సినోడు వాడు ఇక్కడ కూర్చున్నాడు. ఈ రోజు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిస్వార్థంతో ఏ రూపాయి తీసుకోకుండా మీ అందరికీ తెలుసు, ఈ 146 మంది లబ్ధిదారులకు తెలుసు, మా లీడర్లు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలే. నిస్వార్థంగా మంచి చేయాలని చెప్పేసి కష్టపడ్డారు తప్ప ఎవరు కూడా అలాంటి వాటికి వెళ్ళలే. కానీ ఒక దుర్మార్గుడు కావాలని చెప్పేసి నిందలేసి ఏం చేసినప్పటికీ కూడా ఎదురొడ్డి తట్టుకొని నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తా అని చెప్పేసి ఈ రోజు వరకు నిలబడి మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలిగినాం. అంతేకాదు, అప్పుడు మీరు చూశారు, నిజమైన లబ్ధిదారులు ఎక్కడో పాపం రెంటుకుండి అక్కడిక్కడ అద్దెలు కట్టుకుంటూ ఏ పండుగ వచ్చినా పండుగలు చేసుకునే సందర్భంలో చాలా మంది దుర్మార్గులు ఇక్కడ సంక్రాంతి పండుగలు చేసుకున్నారు. అవసరమా? ఇంత పేదవాళ్ళు బయట ఉంటే వాటి సంక్రాంతి పండుగలు ఇక్కడ చేసుకుంటారా? అందుకే ఈ రోజు నిజమైన సంక్రాంతి పండుగ అని చెప్పేసి సంక్రాంతి సంబరాలని ప్రోగ్రాం పేరు పెట్టినాం. ఇది నిజమైన సంక్రాంతి. ఎందుకంటే ఒక పేదవాడికి కూడు గూడు నీడ ఇచ్చినప్పుడే అది నిజమైన ప్రభుత్వం. ఒక పేదవాడిని ఆదుకున్నప్పుడే అది నిజమైన ప్రభుత్వం. ఒక పేదవాడి కోసం పోరాడినోడే నిజమైన నాయకుడు. మనం గతంలో మనకు పనిచేసినటువంటి స్వర్గాయుస్తులైనటువంటి పీజేఆర్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు? పీజేఆర్ నిజమైన నాయకుడు. అతను రాజకీయవేత్త కాదు, పొలిటీషియన్ కాదు, నిజమైన నాయకుడు పీజేఆర్. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది గుండెల్లో పెట్టుకొని